హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజైతే మనం మోస్ట్ ట్రెండింగ్ రెసిపీ అయితే చేయబోతున్నాం. ఈ రెసిపీ అనేది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ట్రెండ్ అవుతూ ఉంది. అయితే మనం ఈరోజు అయితే ట్రై చేద్దాం. దీనికోసం ఒక కప్లో పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, పెరుగుని అయితే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అయితే మనమైతే దీనికి బ్రింజాలు అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న బ్రింజాలకి ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అదే స్పూన్తో ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు స్పైసీ ఎక్కువ తింటే కొద్దిగా కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. అదే స్పూన్తో ఇంకో స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఆ ముక్కలకైతే ఈ మసాలాలన్నీ బాగా పట్టినట్టు కలుపుకోండి. చూడండి నేను ఎలా అయితే కలుపుకుంటున్నానో. నాకు అన్ని ముక్కలకైతే మసాలా అనేది బాగా పట్టింది ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకుంటేనే ఇలా పడుతుంది. నేనైతే చెప్పడం మర్చిపోయాను. ఓకే, వీటిని అన్నిటిని అయితే మనం ఫ్రై చేసుకుందాం. దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ ముక్కలన్నిటిని అరేంజ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ ఒకేసారి వేసేసాను. ఎందుకంటే మనకి వంకాయ ముక్కలు అనేవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. మనకేం ప్రాబ్లం లేదు. ఎక్కువ ముక్కలు వేసుకున్నా, ఎక్కువ పీసెస్ వేసుకున్నా. చూడండి, నావైతే ఫాస్ట్గానే ఫ్రై అయిపోయాయి. చూసారుగా, ఇలా అయితే ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్లో. ఇలా ఫ్రై అయ్యాక ఇవైతే మనం ఈ పెరుగులో అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఈ పీసెస్ అన్నిటిని నేను కర్డ్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటి కోసం మనం తాలింపు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు కోసం పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక చిటికుడు ఆవాలు అయితే యాడ్ చేసుకోండి. జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి చిటపటలు ఆడాక కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేగాయి అనుకునేటప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోండి. చిటికుడు ఇంగువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంగువ యాడ్ చేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఈ పోపు అనేది మనం పెరుగులు అనేది యాడ్ చేసుకుందాం. చూడండి, నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నట్టయితే మీకైతే నచ్చుతుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంటుందని ట్రై చేశాను. నాకైతే చాలా అంటే నచ్చింది. నేను ఇంకోసారి కూడా చేశాను. మీ ఇంట్లో కూడా ఇలా ఫస్ట్ టైం చేస్తే ఇంకోసారి చేయమంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.